అందరికీ నమస్కారం. 2026 కల్లా ధనవంతులవ్వడం ఎలా? ఈ 10 స్టెప్ ప్లాన్తో ఆ దారి ఏంటో చూద్దాం. మన దేశంలో ఫినాన్షియల్ లిటరసీ కేవలం 27%. ఇది మన ఫ్యూచర్ని చాలా ప్రభావితం చేస్తుంది. సో, మన ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఆ 10 స్టెప్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూసేద్దాం. మన ప్లాన్లో ఫస్ట్ విలన్ ఇన్ఫ్లేషన్. ఇది మన డబ్బు విలువను సైలెంట్గా తినేస్తూ ఉంటుంది. అంటే 8% ఇన్ఫ్లేషన్తో మన ₹1,00,000 15 ఏళ్లలో 30,000 కన్నా తక్కువైపోతుంది. దీన్ని బీట్ చేయాలంటే ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేవాట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్లో మొదటి స్టెప్ గోల్ సెట్ చేసుకోవడం. షార్ట్, మిడ్, ఇంకా లాంగ్ టర్మ్ గోల్స్గా విడగొట్టాలి. మన గోల్ టైంలైన్కు తగ్గట్టే ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిది. శ్యామ్, సిరి కథ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. చూసారా? త్వరగా స్టార్ట్ చేయడం వల్ల శ్యామ్ దాదాపు రెట్టింపు సంపద కూడబెట్టాడు. ఇదే పవర్ ఆఫ్ కంపౌండింగ్. డబ్బుని మేనేజ్ చేయడానికి సింపుల్ రోల్ 50-30-20 అంటే అవసరాలు, కోరికలు, సేవింగ్స్ అన్నమాట. ఇన్కమ్ పెరిగాక మన ఇన్వెస్ట్మెంట్ పర్సెంటేజ్ని 20 నుంచి 40కి పెంచుకోవాలి. అప్పుడే గ్రోత్ ఉంటుంది. అప్పుల్లో మంచి అప్పు, చెడ్డ అప్పు ఉంటాయి. విలువ పెంచే ఆస్తుల కోసం చేసేదే మంచి అప్పు. ఒక సింపుల్ రూల్ ఏంటంటే మన నెలసరి ఈఎంఐలు మన జీతంలో 30-35% దాటకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం ఎమర్జెన్సీ ఫండ్. కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా ఉండాలి. అనుకోకుండా ఉద్యోగం పోయినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఈ ఫండ్ మనల్ని సేవ్ చేస్తుంది. మన ఫైనాన్షియల్ ఫౌండేషన్ పక్కాగా ఉండాలి. అంటే టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్, విల్, నామినీలు అన్నీ ఉండాలి. గుర్తుంచుకోండి, సరైన ఇన్సూరెన్స్ లేకుండా ఏ ఫైనాన్షియల్ ప్లాన్ కూడా కంప్లీట్ అవ్వదు. సరే, ఇవన్నీ బేసిక్స్. ఇప్పుడు సంపదను వేగంగా పెంచే 2 స్ట్రాటజీస్ చూద్దాం. మొదటిది డైవర్సిఫికేషన్. మన డబ్బునంతా ఎప్పుడూ ఒకే చోట పెట్టకూడదు. స్టాక్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇలా మన గోల్స్, రిస్కుకు తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్స్ని స్ప్రెడ్ చేయాలి. ఇక రెండవది ఇన్కమ్ పెంచుకోవడం. జీతం కాకుండా వేరే ఆదాయం మార్గాలు కూడా క్రియేట్ చేసుకోవాలి. ఈ 7R థియరీ చూడండి. జీతము, రెంటు, రిటర్న్స్ ఇలా సంపాదించడానికి ఎన్నో దారులున్నాయి. చివరిగా ధనవంతులు అవ్వాలంటే డబ్బు మనకోసం పనిచేసేలా ఒక ప్లాన్ని అమలు చెయ్యాలి. ఇప్పుడు బ్లూ ప్రింట్ మన చేతిలో ఉంది. మరి ఇందులో మనం మొదట తీసుకోబోయే స్టెప్ ఏంటి?